రామ్ రామన్ అందరికి నేను పోతున్నా 143కి. హైదరాబాద్ నుంచి అయితే 143కి పోతున్నానా. ఎందుకు పోతున్నానా అంటే మా అవ్వకు నెలకు హాస్పిటల్ చూపించాలన్నా. అయితే నేను 143కి అయితే పోతున్నా మా ఊరికి. మా అవ్వ నా కంటికి ఎలా కనిపిస్తుంది అంటే చిన్న పాపలాగా కనిపిస్తది. ఎట్లా కూర్చున్నది చూడండి ఒకసారి, పెళ్లి కూతురు లాగా. కానీ పాపం 3-4 గంటల జర్నీ అన్న కూర్చొని పోవాలంటే, అందుకోసమే పడుకోవా అని చెప్పిన. పాణి పాణి చా వాటర్ తాగుతావా అంటే నేను తాగనన్నది. చాయ్ అని చెప్పగానే లేచి కూర్చుంటుంది. చాయ్ మీద ఎంత పానమో మా అవ్వకు. చా పీతికాయే అచ్చని పాణి ముండ సుఖారా కొందిగా ముండో నోరు గిట్లా ఎండిపోతుందేమో అని మధ్యలో ఆపి మా అవ్వకైతే వాటర్ అయితే తాగుతావా అవ్వ అంటే నేను తాగనని చెప్పింది. చాయ్ తాగుతా అంటుంది. ఈడ చాయ్ దుకాణం లేదని ముందుకైతే పోతున్నాను. అటు ఇటు పోయి మన షాద్నగర్ టోల్ గేట్ అయితే దాటుతున్నాను. దాటినెంబడి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి అయితే ఒక చాయ్ దుకాణం కనిపించింది. ఈడైతే ఆపేసిన. ఈడైతే మట్టి గ్లాస్ లో చాయ్ పోస్తారు. వెనకటి కాలం మనుషులకు మట్టి గ్లాస్ లో చాయ్ తాగితే వాళ్ళకి మస్తు అనిపిస్తుందని నేనైతే మస్తు ఖుష్ అయినా. మా అవ్వ కూడా ఖుష్ అయింది మట్టి గ్లాస్ చూసి. తీరా చాయ్ తాగి చూస్తే ఎలా ఉందవ్వా అని అడిగిన. ఈ చాయ్ కంటే మన చాయ్ చాలా బెటర్ ఉందిరా అని చెప్పింది. ఇదే నిజం, మీరు నమ్మకం. ఇంకా నాన్ స్టాప్ గా బండి కొడితే భూత్పూర్ దాటేసి 143కి రీచ్ అయినా. మన 143లో హాస్పిటల్ ఎక్కడ ఉందనా అంటే 143 నుంచి కొత్తకోటకు పోయే రోడ్ కు లెఫ్ట్ సైడ్ గా ఉంటదన్నా. ఈడ అయితే మా అవ్వకు నెలకు ఒకసారి ఇక్కడ చూపిస్తానన్నా. ఫస్ట్ పోయిందాడే సిస్టర్ బీపీ జ్వరం వెయిట్ చెక్ చేస్తారన్నా. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, మార్నింగే ఫోన్ చేసి టోకన్ తీసుకున్నాను నేను. మేడం అంతా చెక్ చేసిన తర్వాత పోయి లైన్ లో కూర్చోండి పిలుస్తామని చెప్పారు. ఎంత చూపించుకున్నా తగ్గుతలేదని మా అవ్వ అయితే సార్ కి అడిగింది. ఏంది ప్రాబ్లం సార్, నాకు అసలు తక్కువ అయితలేదు అది అని చెప్తే సార్ ఏమో బ్లడ్ టెస్ట్ కు రాసిండు. బ్లడ్ టెస్ట్ చేపించుకోండి, బ్లడ్ టెస్ట్ చేపించుకున్న తర్వాత రిపోర్ట్ చూసి చెప్తానమ్మా అని చెప్పిండు. ఇంకా రిపోర్ట్ రానికి లేట్ అవుతుంది అని చెప్తే సర్రన బండి తీసుకోపోయి సిఎన్జి నింపుకోరానికి అయితే వచ్చేసిన నేను. ఇదే మా 143లో ఏకైక సిఎన్జి బంకు. ఒక గ్రూప్ కూడా ఉంది కానీ ఆ గ్రూప్ లో ఆటో డ్రైవర్స్ అందరం ఉన్నాం గానీ ఈ బంక్ అయినా లేడు. గ్యాస్ ఉన్నది లేనిది చెప్పాలంటే తోటి ఆటో మిత్రుడే. నాకు కూడా బాగా ఆకలేసి పక్కనున్న హోటల్ కి అయితే వచ్చేసాము. హోటల్ అయితే రేకుల సెడ్ లో ఉంది. అక్క గిట్లా ఉంది హోటల్, కర్రీస్ బాగుంటాయో లేవో అనుకున్నా గానీ ఏకదమ్ ఉందానా. నేనేమో రైస్ తిన్నా, మా అవ్వనేమో చపాతీలు తిన్నది. గిడికెళ్ళి మళ్ళా చక్కగా హాస్పిటల్ కాడికి అయితే వచ్చేసాము. రిపోర్ట్లు చూసి 2 గ్లూకోజ్లు అయితే వేసిర్రు. గ్లూకోజ్లు అయిన తర్వాత మా ఇంటికి అయితే పోతున్నాము. ఆ రిపోర్ట్ లో ఏమొచ్చింది కాకా అంటే అంతా బానే ఉందని చెప్పిర్రు. ఇంకోసారి వచ్చినప్పుడు మాత్రం ఈ ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకొని రండి అని చెప్పిర్రు. ఈ ఎంఆర్ఐ స్కానింగ్ మన 143లో లేదు. మీరు వచ్చేటప్పుడు మహబూబ్ నగర్ లో తీపించుకొని రండి అని చెప్పిర్రు. పోతూ గదే రూట్ లో మన షాప్ అయితే ఉంటదన్న. ఈడ ఒక షాయ్ తాగి బోనీకైతే ఆపేసినానా. గీడ మా తాండ పిల్లగాడు తిరుపతి నాయకుడు ఛాయ్ తాగనీకైతే వచ్చిండానా. ఫ్యూచర్ లో మా తాండ కాబోయే సర్పంచ్ కూడా అన్న. ఏ ఊకోరబోయి మజాక్ చేయకని నవ్వుతున్నాడు మనోడైతే. గాలోపే నా మిత్రుడు సినామందుడి శేఖర్ అయితే వచ్చేసినానా. వీడు హైదరాబాద్ లో ఉండేటప్పుడు తెల్లగా ఉన్నాడు, ఇప్పుడు చూడు అసలు కనిపిస్తలేడు. ఎండలో తిరిగి అవురా కుర్చీ ఉన్నాయి బే. అలా కూర్చోవాలి నీడకు మంచిగా. చాయ్ తాగేసిన తర్వాత ఇంటికి అయితే వెళ్తున్నామన్నా. ఆ తాండకైతే వచ్చేసినామన్నా. పొద్దుగాల హైదరాబాద్ నుంచి బయలుదేరితే ఈ టైం అయింది చూడనా ఇంటికి ముట్టనికి. గిదే మా ఇల్లు. వాన మొత్తం అలసిపోయినట్టు అయిపోయిందన్నా. పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు నాకైతే సుక్కలు కనిపించినాయి కానీ ఇంకా మా అవ్వకి ఎట్లా ఉందో నాకే ఇట్లా ఉంటాయి అని అనిపిస్తుంది నాకైతే. బొడ్డెలు టాబ్లెట్స్ ఉన్నాయన్నా. ఈ టాబ్లెట్లు మింగి సావాలనా ఏంద్రా అని చెప్తుంది మా అవ్వ. ఇవైతే గుర్తు పెట్టుకునే, నీకు గుర్తుందా లేదా, ఎట్లా మింగాలి ఏం కథ అనేది అన్ని మింగేవు అని చెప్పిన. ఈ టాబ్లెట్ ఎప్పుడు మింగాలి, గా టాబ్లెట్ ఎప్పుడు మింగాలనేది 10 సార్లు అయితే వివరించిన మా అవ్వకు. నాకు ఒకసారి చెప్పినా అర్థమైతుందిరా, ఒకసారి చెప్పు నువ్వు, మళ్ళీ నేను తిరిగి చెప్తా అని చెప్పింది మా అవ్వ. సరే అని చెప్పినా నేను. ఆమె కూడా తిరిగి చెప్పింది. అయితే మతిమరుపు ఏం లేదు. టాబ్లెట్ మింగేది సేఫ్ గానే మింగుతుంది. కొంచెం టాబ్లెట్లు అటు ఇటు అయినా మళ్ళీ ఇబ్బంది. అందుకోసమే నేను భయపడి 10 సార్లు చెప్పడం జరిగింది. ఇంతటితో మన వీడియో అయితే పూర్తయిందన్న. మన వీడియోలు ఇంకా చూడాలనుకునే వారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కండి. మన వీడియోలు స్పాట్లు చేరుకుంటాయి మీ దగ్గరికి. సరేనా, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.